హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. అకాట్స్కి లీడర్ మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న జిరాయా అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కడే హిడెన్ రెయిన్ విలేజ్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి వెళ్తున్న విషయం సునాడేకి చెప్తాడు. ఇటాచీని వెతుకుతూ సాస్కే ఉచిహా హైడౌట్ వచ్చి ఇటాచీతో ఫైట్ చేయడానికి బయలుదేరతాడు. సాస్కే వెనక వస్తున్న మన హీరో నారుటో టీం ని టోబీ ఆపుతాడు. ఇంకా ఫైనల్ గా రెయిన్ విలేజ్ ఇన్ఫిల్ట్రేట్ చేసిన జిరాయా పెయిన్ గురించి తను క్యాప్చర్ చేసిన రెయిన్ నింజా ద్వారా తెలుసుకుంటాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఇంకా వీడి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని నీ దేవుడెవడో నేనే చూస్తా అని జిరాయా బయలుదేరతాడు. ఇక్కడ తన కడుపులో నుంచి ఒక కప్పను తీసి కొన్ని పరిస్థితుల వల్ల నువ్విక్కడుండు, నేను ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్తో ఫైట్ చేయబోతున్నా అంటే నన్నే వదిలే అంత స్ట్రాంగ్గా అంటుంటే ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ ఒకవేళ నాకేమైనా అయితే నారుటో లోపలికి వెళ్ళు అని జిరాయా అంటే నీ మైండ్ పనిచేస్తుందా? నా దగ్గర నారుటో సీల్ రిలీజ్ చేసే కీ ఉంది, అసలే 4th వేసిన సీల్ వీక్ అవుతూ వస్తుంది, ఇలాంటి టైంలో లాకర్ పక్కనే దాని కీ పెడతావా? లాస్ట్ టైం నువ్వు లైట్గా సీల్ రిలీజ్ చేసినప్పుడు ఏం జరిగిందో మర్చిపోయావా అనడంతో జిరాయా గతంలో గాయపడిన సీన్ గుర్తు తెచ్చుకొని మినాటో దానిని ఒక కారణం కోసం వదిలాడు, ఎప్పటికైనా కీ నారుటోకి ఇవ్వాల్సిందే, ఏదో ఒకరోజు నారుటో ఆ టెక్నిక్ని మాస్టర్ కూడా చేస్తాడు అన్న జిరాయాతో. ఆ టెక్నిక్కా? ఇప్పుడు అది నారుటోకి అవసరమా? వాడు 9 టైల్స్ చాక్రాన్ని కంట్రోల్ చేయలేడు, అంతేకాక అది లీక్ అయిన ప్రతిసారి విధ్వంసం చేస్తున్నాడు అంటే మినాటో కావాలనే 9 టైల్స్ చాక్రాన్ని ఇన్ అండ్ యాంగ్లా విడదీసి సగమైన యాంగ్ పార్ట్ని నారుటోలో సీల్ చేశాడు. మినాటో ఇది తన కొడుకులో ఎందుకు సీల్ చేశాడు అనే విషయం నేను వాడి టీచర్ కాబట్టి నాకు తెలుసు. వాడు కారణం లేకుండా ఏ పని చేయడు. మినాటోకి ఏదో ఒక ముఖ్యమైన విషయం తెలుసు, అందుకే తన 9 టైల్స్ పవర్ని తన కొడుకుతో వదిలాడు. మనకు ఒకప్పుడు లీఫ్ని 9 టైల్స్ అటాక్ చేసింది తెలుసు, కానీ ఆలోచిస్తే 9 టైల్స్ని ఎవరో సమన్ చేశారు అన్న జిరాయాతో. అసలు 9 టైల్స్ని సమన్ చేసే పవర్ ఏ మనిషికి ఉంది అంటే ఒక్కడున్నాడు, ద ఫౌండర్ ఆఫ్ ఉచిహా క్లాన్, మాదరా ఉచిహా. అంటే వాడు లీఫ్ ఫౌండర్. 15 ఇయర్స్ ముందు తను బతికుండే ఛాన్సే లేదు. నిజమే, ఉచిహా మాదరాని ఫస్ట్ హోకాగే ఓడించడం అందరికీ తెలుసు, కానీ నా మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉంది అని చెప్పి తను క్యాప్చర్ చేసిన రెయిన్ నింజాని లీఫ్ విలేజ్లో ఇబికి ఇస్తే వాడు ఇంటరోగేట్ చేస్తాడు అని మారు వేషంలో విలేజ్లోకి వెళ్తాడు జిరాయా. ఇది చూసిన కోనన్ జిరాయా వచ్చాడు అని పెయిన్కి చెప్తే మన సైడ్ కానప్పుడు ఎవరైనా చంపేయడమే, ఇంట్రూడర్ని చంపేయడానికే నేను ఈ బాడీకి మారా, నాకు దారి చూపించు అంటూ నీకు ఛాన్స్ వస్తే నువ్వే చంపే అనడంతో కోనన్ జిరాయాని అటాక్ చేస్తుంది. కానీ అసలైన జిరాయా షాడోలో నుంచి వచ్చి అటాక్ చేస్తే ఇది షాడో పపెట్ టెక్నిక్ అని రివీల్ అవుతుంది. పెయిన్ ఎవడో తెలుసుకోవడానికి వచ్చా, కానీ నిన్ను చూస్తా అనుకోలేదు. టెక్నిక్స్లోనే కాదు అందంలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యావు. వీళ్ళు ఏంజల్ అంటున్నారు, అది నువ్వేనా? పెయిన్ ఎవరు అని అడిగితే అది మీకు అనవసరం అని కోనన్ అటాక్ చేస్తుంది. ఇక నువ్వు తప్పించుకోలేవు, ఆ ముగ్గురులో నువ్వే మంచిదానివి. మిగిలిన ఇద్దరైన నాగాటో యాహికో ఎలా ఉన్నారు? వాళ్ళు చనిపోయిన న్యూస్ కూడా తప్పే కదా అనుకున్నా, వాళ్ళిద్దరిలో ఒకడే పెయిన్ కదా, మీరు చనిపోయారనుకున్నా, కానీ మీరు ఎలా అయ్యారా అన్న జిరాయాతో. ఆ రోజు ఒరోచిమారు చెప్పినట్టే చేసేయాల్సింది అనుకుంటున్నారా? కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. హాన్స్ ఆఫ్ ద సాలమాండర్ ఫైట్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న జిరాయా టీం దగ్గరికి ఒక పిల్లోడొచ్చి నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి, నా పేరెంట్స్ ఈ వారిలో మరణించారు అని చెప్పడంతో జిరాయా ఫుడ్ ఇవ్వడంతో వాడు కోనన్ ఇంకా నాగటోని పిలుస్తాడు. వాడిస్తే నాది కూడా లాగేసుకున్నారేంటి? వెళ్తున్న జిరాయా టీంని ఈ పిల్లలు ఫాలో చేస్తారు. ఆల్రెడీ నా ఫుడ్ లాగేసుకున్నారు, ఇంకెందుకు మా వెంట పడుతున్నారు అన్న సునాడేకి థ్యాంక్స్ చెప్తూ కోనన్ తన పేపర్ ఆర్ట్ ఇస్తుంది. ఇక్కడ యాహికో మాకు నింజుట్సు నేర్పించండి అని అడిగితే వీళ్ళని చంపైనా యుద్ధంలో ఇలా అనాథలుగా అయ్యి పిల్లలు నరకం అనుభవిస్తారు, వీళ్ళని చంపి దాని నుంచి వీళ్ళని తప్పిద్దాం అన్న ఒరోచిమారుని జిరాయా ఆపి మీరు వెళ్ళండి, నేను వీళ్ళతో కొన్ని రోజులుంటా, వాళ్ళని వాళ్ళు రక్షించుకునే వరకు ఉంటా అని చెప్తాడు. వాళ్ళని చూసుకుంటూ ఇప్పటికి వారెలా ఉంది, కానీ కొంచెం టైం గడిస్తే మళ్ళీ పీస్ వస్తుంది అని చెప్తుంటే యాహికో ఇది అన్యాయం, ఇందులో మా ఫ్యామిలీస్ చనిపోయాయి, పీస్ రావాలంటే వాళ్ళు మేము అనుభవించిన బాధ అనుభవించాలి, కానీ అది జరగదని నాకు తెలుసు, అందుకే యుద్ధాలాగవు, ఏదో ఒకరోజు ఈ కంట్రీని నేను మారుస్తా, అందరినీ కాపాడతా, అందుకే జిరాయా సెన్సే దయచేసి మాకు నింజుట్సు నేర్పించండి అని అడుగుతాడు. కట్ చేస్తే పరిస్థితులు ఇలా ఉండగా ఒకరోజు కోనన్
యాహికో నాగటో ప్రమాదంలో ఉన్నారు అని చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ నింజా చనిపోయి ఉంటాడు. ఒక చూనిని వీళ్ళెలా చంపారు అని జిరాయా అనుకుంటుండగా నాగటో దగ్గర రినేగాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకానొక కాలంలో షినోబి అందరికీ ఫాదర్ అయిన సేజ్ ఆఫ్ 6 పాత్స్ ఉండేవి. ఆ కళ్ళు దేవుడి అస్త్రాలు. లోక వినాశనంలో శాంతిని స్థాపించగలవు లేదా మొత్తాన్ని నాశనం చేయగలవు. అది ఒక పురాణం అనుకున్నా, కానీ నిజంగానే ఉన్నాయా అని జిరాయా అనుకుంటుండగా గతంలో ఒక టోడ్ సేజ్, నక్కల ప్రకారం ఒకరోజు నువ్వు గొప్ప నింజా అవుతావు, తర్వాత నీకంటూ ఒక స్టూడెంట్ కూడా వస్తాడు, వాడి ప్రపంచాన్నే మార్చేంత గొప్ప నింజా అవుతాడు, అది లోక శాంతి లేదా లోక వినాశనం అవుతుంది అని చెప్పినట్టు గుర్తు రావడంతో నా విధే నన్ను ఇక్కడికి తెచ్చిందా అనుకొని ఆ ముగ్గురికి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. రాత్రి ఒంటరిగా ఏడుస్తున్న నాగటోని ఏం జరిగింది అని జిరాయా అడగడంతో యాహికో గాయపడ్డంతో ఏదో తెలియని ఫీలింగ్ వచ్చి నా మతి పోయింది. ఆ తర్వాత చూస్తే ఎనిమి చనిపోయాడు. తర్వాత నుంచి నాకు చాలా భయం వేస్తుంది. నేనే పిచ్చిలో చంపేశా కదా, అలా చేసి ఉండకూడదు అని బాధపడుతున్న నాగటోతో నువ్వు చేసింది రైటో రాంగో నాకు కూడా తెలీదు, కానీ నీ వల్లే యాహికో బతికున్నాడు కాబట్టి అదే రైట్. గాయపడితే నువ్వు ద్వేషిస్తావు, అదే ఒకరికి నువ్వు గాయం చేస్తే ద్వేషించబడతావు, కానీ ఆ బాధను అర్థం చేసుకుంటేనే మనం ఒకరి పట్ల దయ చూపించగలం అన్న జిరాయాతో కోనన్ నేను ఆకలితో ఏడుస్తున్నప్పుడు ఈ యాహికోనే వచ్చి కాపాడాడు. మా కోసం దొంగతనం చేశాడు. నేను వాళ్ళని కాపాడాలనుకుంటున్నా. దానికోసం నేను ఎంత బాధ అనుభవించినా పర్లేదు అనడంతో జిరాయా అర్థం చేసుకొని ఒక పక్క తన నోవెల్ రాసుకుంటూ ఇంకో పక్క వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. ఇక వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు అని తెలిసిన తర్వాత బాధగా ఉన్న వాళ్ళకి వీడ్కోలు చెప్తాడు జిరాయా. తిరిగి ప్రెజెంట్కి వస్తే నేనెప్పుడూ అలా చేసినందుకు బాధపడలేదు, కానీ అలాంటి కష్ట సమయాల్లో మిమ్మల్ని ఆదుకున్నా. మీరు నా స్టూడెంట్సే, అందులో ఏ డౌటు లేదు. ప్రపంచం ఎంత క్రూరంగా మారినా నన్ను మీరు ఎలా పలకరిస్తున్నందుకు బాధగా ఉంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిన కొంతకాలానికి మీ పేర్లు విన్నా, మంచి పేరు సంపాదించుకున్నారు, తర్వాత చనిపోయారని న్యూస్ విన్నా అంటున్న జిరాయాతో మీరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు అస్సలు తెలీదు. అంటే తెలియకపోవచ్చు, కానీ అకాట్స్కి ఎందుకు, వీళ్ళు చేస్తుంది తప్పు అని జిరాయా అంటుంటే పెయిన్ అది కేవలం మీ ఒపీనియన్ అని ఎంట్రీ ఇస్తాడు. నువ్వు చాలా మారావు, కానీ నీ కళ్ళబట్టి చూస్తుంటే నాగటో నువ్వు పెయిన్వా, నువ్విలా మారడానికి కారణం ఏంటి అని అడిగిన జిరాయాతో అది తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని పెయిన్ అటాక్ చేస్తాడు. నాగటో యాహికోకేమైంది అని అడిగిన జిరాయాతో అలాంటోడు ఉండేవాడు కదా, వాడు చచ్చి చాలా కాలమైంది, అక్కడ చాలామందే చనిపోయారు, ఆ పెయినే నన్ను ఇలా మార్చింది, పెయిన్ వల్ల పసివాడు కూడా మగాడిలా మారుతాడు. అంటే నీ ఫ్రెండ్ కోసం నీ ఫీలింగ్స్ పక్కన పెడితే మగాడివి అయిపోతావా అని అడిగిన జిరాయాతో సెన్సే నువ్వు మగాడివి, నా పెయిన్ వల్ల నేను నా మానవత్వాన్ని అధిగమించా, ఒక మనిషి నుంచి దేవుడిలా మారా, మీరింకా మనిషే, నాలాంటి దేవుడి మాటలు మీకు అర్థం కావు, నాకు మనిషిలో ఉన్నప్పుడు అర్థం కానివి ఇప్పుడు అర్థమవుతున్నాయి, సింపుల్గా చెప్పాలంటే నేను మనుషుల్ని మించిన దేవుడిని. అంటే అసలేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగిన జిరాయాతో గొడవలతో నిండిన ప్రపంచాన్ని శుభ్రపరచాలనుకుంటున్నా. అంటే మరి దీనికి నీకు టైల్డ్ బీస్ట్ ఎందుకు అని అడిగిన జిరాయాతో వాటి సాయంతో ఫర్బిడెన్ జుట్సు చేస్తా, ఆ జుట్సు ఒక నేషన్ కూడా చిటికలో లేపేస్తుంది, వార్ చేసుకుంటున్న నేషన్స్కి ఈ జుట్సు ఇస్తా, వాళ్ళు దీన్ని యూస్ చేస్తారు, లక్షల మంది చనిపోతారు, తర్వాత దానివల్ల జరిగిన పెయిన్కి భయపడతారు, ఆ పెయినే మళ్ళీ అలా వార్ జరగకుండా ఆపుతుంది, ప్రపంచాన్ని ఎదిగేలా చేస్తుంది. చిన్నప్పుడు నేను అనుకున్నట్టే ఈ ప్రపంచం ఎదుగుదలకి ఒక దైవ సహాయం కావాలి, ఆ శాంతి దూతని నేనే అనడంతో భలే జోకులు వేస్తున్నావు నాగటో అని జిరాయా అంటుంటే పెయిన్ తప్పించుకొని తన సమనింగ్ యూజ్ చేస్తే ఇంకా నేను లేట్ చేయకూడదు అని జిరాయా కూడా సమనింగ్ చేసి ఒక పిల్లోడు నన్ను పిల్లోడిలా చూస్తున్నాడు,
కోపంతో ముంచెత్తిన నా మగతనం చూపిస్తా. నేనే సేజ్ ఆఫ్ లెజెండరీ సానిన్, టోడ్ యోకాయ్ అయిన మాస్టర్ జిరాయా అంటుండగా やはり成長しきれていない。こらガマケンさんよ出すなっての。不器用なもんで నేనిక లేట్ చేయకుండా సేజ్ మోడ్ యూస్ చేసి వాళ్ళిద్దరిని పిలుస్తా. దానికి కొంత టైం పడుతుంది. అప్పటి వరకు నా చేతులు వేరు చేయకూడదు. ఇక నువ్వే చూసుకోవాలి అని ఫైట్ స్టార్ట్ చేస్తాడు. 消えおったか。結界戦術でやるしかないの。確かあれは致するタイプの結界忍術ならば。ガマケンさん、器用じゃねえか。なんじゃこりゃ。大丈夫かガマケンさん。術の肝はあれか。上だ。これじゃキリがないの。頑張ってはいるんですがね。タカ、このワンパターン目が。大丈夫かのガマケンさん。ガマケンさんが動けないんではの。ガマを呼んどる暇はないか。手上げじゃガマにかかりゃこれくらい人のみ。消えた。ひとまず逃げた。とりゃせん。まだ爪が甘いのとはな。お前も影分身。それだけじゃない。口寄せ。ダメか。ガマケンさん。なんじゃ。閉めた。お役ごめん。やったい。よくもまあ次から次へと気負った。すまんの。お疲れさん。ఫైట్లో గ్యాప్ దొరకడంతో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ లాంటి పల్లి ఉండడం వల్ల నేను నేర్పించిన అన్ని జుట్సులు నేర్చుకున్నాడు. ఉన్న అన్ని చాక్రా నేచర్స్ నేర్చుకొని 10 ఏళ్లకే ప్రతి జుట్సు పర్ఫెక్ట్గా చేసే రేంజ్కి వెళ్ళాడు. అలాంటిది ఎందుకు వీడు కేవలం సమనింగే వాడుతున్నాడు అనుకుంటుండగాジライアちゃんにも事情よ。父ちゃんは黙っとけ。久しぶりにこんなんで申し訳ありません。お主は女子にモテンを飛んじゃろかの。くなりましてのリンネガンでして。陸道の目か。高いなそんなんが。それなら仕方もなかろうが。 వచ్చాడండి మన మాస్టర్ జిరాయా. తోపు లాంటి సేజ్ మోడ్ యూస్ చేసి సేజ్ మోడ్లోకి వెళ్ళిన జిరాయా ఓరమాస్ ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత ఎనిమీ కమిలియన్ సమన్ యూస్ చేసి అందులో దాక్కున్నాడు. ఒకప్పుడు ప్రాఫెసీలో చెప్పిన స్టూడెంట్ వీడే అని జిరాయా చెప్పడంతో మదర్ అండ్ ఫాదర్ ఫ్రాక్స్కి ఫ్లాష్ బ్యాక్లో జిరాయా చేసే ఎంపిక బట్టి ఈ ప్రపంచ భవిష్యత్ ఆధారపడింది అని, గ్రేట్ ఎల్డర్ ప్రాఫెసీ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అని గుర్తొస్తుంది. ఏదైనా కానీ వాడిని ఇంకా చంపేయాలి అని డిసైడ్ అవ్వడంతో దాక్కుంటే వదిలేస్తామా అని మదర్ ఫ్రాక్ కనిపెడితే ఫాదర్ ఫ్రాక్ తన జుట్సు యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ほんなら行くで。見つけたで。捕まえたね。ほりゃ父ちゃん。おう。あれがリンネガンか。సమన్
సమన్ నుంచి బయటపడిన పెయిన్ ఈసారి ఇద్దరు మనుషుల్ని సమన్ చేస్తాడు. ఇది చూసి, అయితే నువ్వు ప్రపంచాన్ని నాశనం చేసేవాడివా, అయితే నీ టీచర్గా నిన్ను నేను ఆపాల్సిందే అని జిరాయా అంటే ముగ్గురికి రినేగాన్ కళ్ళు ఉండడంతో ఇది ఎలా సాధ్యం అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇంక నేను అటాక్ చేయాల్సిన టైం వచ్చింది. నింజుట్సుని సెయింజుట్సుగా మార్చి నా అద్భుతమైన శక్తి చూడు, గాలి అంటే జిరాయా అంటుండగా ఫ్రాక్స్ ఒకటి పీకి మా చెవిలో అరవకు అని పరువు తీస్తారు. ఈరోజు ఈ కప్పలు నా పరువు తీయడానికే డిసైడ్ అయ్యాయి అనుకుంటాడు. ఇలా ఉండగా అటాక్ చేయడానికి వచ్చిన పెయిన్ని ఒక మంచి కిక్ ఇచ్చి తిప్పి కొడతాడు. ఇంకా వీడిని ఫ్రై చేసేద్దాం అని తన జుట్సు వాడితే 帮我カランゲにでもするじゃわい。はいよ先方五右衛門 డీప్ ఫ్రై అయిపోవాలి కదా, ఏం కాలేదేంటి అనుకుంటుండగా అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి తెలుసుకోవాల్సిందే అని జిరాయా అటాక్ చేస్తాడు. 超大玉螺旋丸手を吸収しやがるのかキモ後ろだ。後ろを取ったで。なんだと先方毛張り千本無駄な動きが一切ない ఇంతలా అటాక్ చేసినా ఎలా తప్పించుకుంటున్నారు? నా నీడిల్ బరాజ్ నా ఫాస్టెస్ట్ టెక్నిక్, దానిని అడ్డుకోవాలంటే షీల్డ్ యూస్ చేయాలి, కానీ వాడు అసలు చూడకుండానే అది చేశాడు అనుకుంటున్న జిరాయాతో, నువ్వు ఇది గమనించావా? ఇందాక నువ్వు వాడిని బ్లైండ్ స్పాట్లో అటాక్ చేసావు కదా, కానీ అదే టైంలో మిగిలిన ఇద్దరు వాడిని చూస్తున్నారు. వాళ్ళందరికీ అవే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకడు చూస్తుంది అందరికీ షేర్ చేస్తున్నట్టున్నారు అని ఫాదర్ ఫ్రాక్ చెప్పడంతో, అయితే ముగ్గురికి కనపడకుండా అటాక్ చేయాలా? కష్టమే. పైగా నింజుట్సు వేస్తే ఒకడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే సేజ్ మూడ్లో ఉన్నా నేను చచ్చేలా ఉన్నా అని ప్రస్తుతానికి తప్పించుకుందాం అని తప్పించుకొని ముగ్గురికి రినేగాన్ ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళని ఎలా ఓడించాలి అంటున్న జిరాయాతో, ముగ్గురు కళ్ళు లింక్ అయి ఉండడం వల్ల వాళ్ళు చూసేవి షేర్ చేసుకోగలరు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 3 సెక్యూరిటీ కెమెరాలు 3 యాంగిల్స్లో ఉండగా ఒక మనిషి చూస్తున్నట్లు పనిచేస్తాయి. కాబట్టి ఒక్కడు టార్గెట్ని చూసినా ముగ్గురు చూసినట్టే. అంటే అయితే మనం వాళ్ళని విడదీయాలి. ఒక్కొక్కరిగా అయితే ఖచ్చితంగా నేనే గెలుస్తా, అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి జాగ్రత్త పడతారు. ముగ్గురితో అయితే డైజుట్సు యూజ్ చేయలేను, నింజుట్సు వాడినా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అంటున్న జిరాయాతో, అయితే గెంజుట్సు వాడు అంటే, కానీ నాకు ఏ గెంజుట్సు తెలీదు అంటే, వాడు నీ స్టూడెంట్ కాబట్టి వాడు కూడా నువ్వు గెంజుట్సు వాడలేవనుకుంటాడు, దానిని మనం ఉపయోగించుకోవాలి అంటుండగా దానికి మదర్ ఫ్రాగ్ ఒప్పుకోను అంటే, ఒప్పుకో అమ్మా, ఇది మన ప్రపంచ శాంతి కోసం అని కన్విన్స్ చేస్తుండగా, మీ సమస్య ఏంటి అని అడిగిన జిరాయాతో, ఈ వయసులో నేను వాడితో డ్యూయెట్ పాడలేను అంటూ మా స్ట్రాంగెస్ట్ గెంజుట్సు ఎనిమీ బ్రెయిన్ని వాళ్ళ వినికిడి ద్వారా అటాక్ చేస్తుంది. కానీ ఇది సౌండ్తో పనిచేసే గెంజుట్సు కాబట్టి యూస్ చేస్తే మన పొజిషన్ ఎనిమీకి తెలిసిపోతుంది. అది పూర్తి చేయడానికి మాకు టైం కూడా పడుతుంది. ఈ టైంలో మనం దొరికిపోయామంటే మనల్ని కూరొండుకొని తినేస్తాడు. కానీ ఒకవేళ మన గెంజుట్సు పనిచేసిందంటే వాడి కథ ముగిసినట్టే అని చెప్తుంటే, ఏదైనా తేడా వస్తే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జిరాయా తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ ఫ్రాక్స్ వాళ్ళ గెంజుట్సు స్టార్ట్ చేస్తాయి.なんだカエルの鳴き声現実かレブンシンかカトン大演弾 నాకు తెలుసు ఆ బండోడు ఫైర్ని అబ్జర్వ్ చేసుకుంటాడని. ఫస్టోడు సమన్స్ మాత్రమే వాడాడు. ఈ బండోడు ప్రతి జుట్సుని అబ్జర్వ్ చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో ఎబిలిటీ మాత్రమే ఉంది. ఆ బండోడు అటు చూస్తున్నాడు, ఒకడికి కళ్ళు లేవు కాబట్టి ఒక్కడే నన్ను చూస్తున్నాడు. 1-on-1 అయితే ఓడిపోయే ఛాన్సే లేదు అని ముగ్గురిని తన గెంజుట్సులో పెట్టి, ఈ గెంజుట్సు నీ బాడీని ప్యారలైజ్ చేస్తుంది, నువ్వింక కదలలేవు అన్న జిరాయాతో, జిరాయా సెన్సే నువ్వు గెంజుట్సు వాడతావు అనుకోలేదు అంటే, నాగటో ఎనిమీ ఎవడైనా నీ వెన్ను చూపించద్దు అని నేర్పించా కదా, నువ్వు తప్పుదారి పట్టావు. నీ శక్తితో ఇతరుల్ని బాధించడం కన్నా ఈ ప్రపంచ బాగు కోసం వాడాల్సింది, ఇక సెలవు అని జిరాయా పెయిన్ని చంపేస్తాడు. ఆఖరికి ఎనిమిని చంపేశాం అని రిలాక్స్ అవుతూ వెళ్తున్న జిరాయాని ఇంకో పెయిన్ వచ్చి, ఎనిమీకి నీ వెన్ను చూపించద్దని చెప్పారు కదా జిరాయా సెన్సే
అని అటాక్ చేస్తాడు. అటాక్లో జిరాయా తన చేతిని పోగొట్టుకుంటాడు. ఇదేంటి, మన గెంజుట్సులో ఇరుక్కోక ముందే ఇంకొకరిని సమన్ చేశాడా అనుకుంటుండగా 緩和するなとあんたからジライア先生お前左腕がどういうことじゃ口寄せしておいたんでしょう。現実にかかりきる前に。さてとレイン陸道ここに見参 ఆల్రెడీ చంపిన ముగ్గురు కూడా తిరిగి రావడంతో ఒకేసారి ముగ్గురిని బతికి తెచ్చే టెక్నిక్కే లేదు. అసలు వీళ్ళు మనుషులేనా? పెయిన్, అసలెవరు నువ్వు అన్న జిరాయాతో, పెయిన్ మేము 6 పంచుకున్న పేరు అంటే అసలు 6 దగ్గర రినేగాన్ ఎలా ఉంది అని జిరాయా తన స్టూడెంట్ యాహికో ఫేస్ని చూసి షాక్ అవుతాడు. అసలేం జరుగుతుంది, యాహికో చనిపోయాడన్నావుగా అంటే మీకు నాలో యాహికో కనిపిస్తున్నాడా? వాడి టీచర్ కదా మరి. కానీ యాహికో చనిపోయాడు, మిగిలింది పెయిన్ మాత్రమే అంటున్న పెయిన్తో, సొల్లాపు అసలు నీ దగ్గర రినేగాన్ ఎందుకుంది అంటూ, అంటే ముందు నేను చూసి నాగటో అనుకుంది కూడా నాగటో కాదు. చెప్పాలంటే ఎవరూ నాగటోలా లేరు, కానీ వీడి యాహికోలా ఉన్నాడు. కానీ నాగటో రినేగాన్ ఉంది. నువ్వు నాగటోవా యాహికోవా, అసలు నువ్వెవరివి అని అడిగితే 我々はペイン神だ地雷がちゃう。神だと ఫైట్లో యాహికోని అటాక్ చేసి, యాహికో నీకు నాగటో కళ్ళెందుకున్నాయి అని అడిగిన జిరాయాతో, తెలుసుకున్నా నువ్వు గెలవలేవు అని అటాక్ చేస్తారు. やめなさい。隙を見つけて差し違えてる気配が消えた結界か螺旋丸నా బ్యారియర్లోకి లాగి ఒక నోడించా. ఆ ఫేస్ డౌటే లేదు, అది యాహికోనే. కానీ వాడికి నాగటో రినేగాన్ ఉంది. వాడు తీసుకున్నాడు అనుకున్నా మిగిలిన అందరికీ కూడా రినేగాన్ ఉంది. గతంలో నేను నాగటోతో పెయిన్ గురించి మాట్లాడినట్టే వీడు నాతో మాట్లాడాడు కాబట్టి వీడు నాగటోనే అనుకుంటే, వాడి ముఖం మీద గాయం చూస్తే గతంలో తను ఫైట్ చేసిన నింజాని గుర్తు తెచ్చుకొని వీడు నాగటో కాదు, గతంలో నేను గ్రేట్ ఎల్డర్ చెప్పిన ప్రొఫెసీ ప్రకారం ట్రావెల్ చేస్తుండగా వీడిని చూసా. వాడికి ఆ తల మీద గాయం నేనే చేశా. నేను ఇంకోసారి వాడితో ఫైట్ చేసి ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి అంటే, అక్కడికి వెళ్తే చేస్తావు, మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలీదు, ఇక పారిపోదాం అంటే, నిజమే అక్కడికి వెళ్తే నేను చనిపోతా, కానీ వెళ్తే వాడు అసలు ఎవడో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది చెయ్యకపోతే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అంతేకాక గ్రేట్ ఎల్డర్ ప్రాఫెసీలో చేయమన్న ఎంపిక ఇదే అని నేను నమ్ముతున్నా. మీరు మనం ఇప్పటి వరకు పెయిన్ మీద సేకరించిన ఇన్ఫర్మేషన్తో పాటు వీడి శవాన్ని కూడా తీసుకెళ్ళండి అంటే, మేము చెయ్యాల్సింది అదే అయితే దానికి మదర్ చాలు, డిన్నర్కి లేట్ చేయకు, అలాగే పని అయిపోయిన తర్వాత మన జిరాయాని కూడా డిన్నర్కి తీసుకొస్తా అంటే, మీకు చాలా థ్యాంక్స్ అని తిరిగి ఫైట్ చేయడానికి వస్తాడు జిరాయా. వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళందరూ తన గతంలో కలుసుకున్న నింజా అని గుర్తిస్తాడు. అంతే, తెలిసింది నాకు పెయిన్ ఎవరో తెలిసింది అని జిరాయా అనుకుంటుండగా, 遅かったな気づくのがペインの正体頭に伝えなくては తనకి తెలిసిందే చెప్దాం అన్న గొంతు పూర్తిగా పోయింది. ఇలా అవ్వకూడదు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను చేస్తున్నానా అని చేస్తున్న జిరాయాకి తన జీవితం తన కళ్ళ ముందు తిరుగుతుంది. మనం ఎలా బతికమన్నది కాదు, చచ్చే ముందు ఏం సాధించాం అనే దాన్ని బట్టి ఒక షినోబీ జీవితం కూలుస్తారు. వెనక్కి తిరిగి చూస్తే నా బతికంతా ఫెయిల్యూర్సే. సునాడే నన్ను రిజెక్ట్ చేసింది, నా ఫ్రెండ్ని ఆపలేకపోయా, నా సెన్సే స్టూడెంట్ ఇద్దరినీ కాపాడలేకపోయా. హొకాగేలు చేసిన గొప్ప పనుల ముందు నేను చేసినవి లెక్కలోకే రావు. నేను ఎప్పుడు వాళ్ళలా చావాలనుకున్నా. నా ఫెయిల్యూర్స్ వల్ల తర్వాత నా క్యారెక్టర్తో పాటు నా స్కిల్స్ కూడా పెరుగుతాయని నమ్మా. వాటి బదులు నా ఫెయిల్యూర్స్ అన్నిటినీ తలదన్నే ఒక గొప్ప పని చేసి అందరూ గర్వపడేలా చేస్తా అని అనుకున్నా. కానీ నా కథ చివరికి ఇలాగా నేను చేస్తున్నా. పెయిన్ని ఓడించి అకార్డ్స్కి నాపి ఈ ప్రపంచాన్ని కాపాడదామనుకున్నా. చివరికి ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యా. ఎంత విషాదం. ద టేల్ ఆఫ్ జిరాయా ద గ్యాలెంట్ ఇలా ముగుస్తుందనుకోలేదు.
ఎంత చెత్త కదా అనుకుంటుండగా గతంలో మినాటో తన బుక్ చాలా బాగుందని, చిట్ట చివరి వరకు హీరో తన ఓటమి ఒప్పుకోకపోవడం చాలా కూల్గా ఉంది. నా కొడుకు కూడా మీ కథలో హీరోలా అయితే బాగుంటుంది, అందుకే నా కొడుకుకి తన పేరే పెట్టాలనుకుంటున్నా అనడంతో జిరాయా షాక్ అయ్యి నేనేదో రామెన్ తింటూ వచ్చిన పేరు పెట్టుకున్నా అంటుండగా కుషీనా వచ్చి నారుటో పేరు చాలా బాగుంది అంటే, అయితే నేను వాడి గాడ్ ఫాదర్ అవుతాను కదా, మీకు దానితో ఏ ప్రాబ్లం లేదా అని అడిగితే, మీరు చాలా గొప్ప నింజా, మీలాంటి నింజాని నేను ఎక్కడా చూడలేదు అని మినాటో అన్న సీన్ గుర్తుకు రావడంతో そうだったわしはあの子に俺ってば木陰になる超える木陰になるんだまっすぐ自分の言葉を曲げねえが俺の人道だ నారుటో చూస్తే నువ్వు నిజంగానే నా బుక్లో ఉన్న క్యారెక్టర్లానే అయ్యావు. మినాటో ఇంకా కుషినా దీవెనలు ఇంకా కోరికలతో పుట్టావు, కానీ నేను అనుకుంటూ పరిస్థితులు ఎలా మారినా ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని నారుటోని గుర్తు తెచ్చుకొని, ఏదేమైనా మాట వెనక్కి తీసుకోవు, ఓటమి ఒప్పుకోవు, అది నీ నింజావే అయితే నారుటో నీ టీచర్ అయిన నేను కూడా తగ్గేదే లేదు, ఎందుకంటే స్టూడెంట్ తన మాస్టర్ నుంచే నేర్చుకుంటాడు కదా నారుటో అంటూ కష్టపడి లేచి తన ఆఖరి శక్తి అంతా ఉపయోగించి బాస్ వెనకాల తను కనిపెట్టింది జిరాయా రాసి, నారుటో ఆ చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ నువ్వే, ఇక ఇది నువ్వే చూసుకోవాలి. పెయిన్ దానిని ఆపడానికి ట్రై చేసిన బాస్ ఫ్రాగ్ తప్పించుకుంటాడు. 片付けるダイイングメッセージ。なると予言の子は間違いなくお前だ。全て託すぞ。カエルには逃げられた。地雷や豪傑物語。これで散ったましにな最終章大会で散るの巻き角にあっぱれあっぱれ。そろそろペンを置くとしよう。そうだ、タイトルは何がいいかの。そうだ、渦巻きナルト物語。それがఆఖరికి లెజెండరీ సానినైన జిరాయా చనిపోయాడు. మనం షేర్ చేసుకున్న సీక్రెట్ వల్లే గెలిచాం, ఏదైనా మన సెన్సేని మెచ్చుకోవాల్సిందే అంటూ ఇక మాదరా చెప్పినట్టు 9 టైల్స్ని వేటాడదాం అంటాడు పెయిన్. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఇక నెక్స్ట్ ఉచిహా హైడౌట్ దగ్గర ఇటాచీని ఫైట్ చేయడానికి వెళ్తున్న సాస్కే దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో ఈ వీడియోని మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా ఎపిసోడ్స్ లేదా వీడియోస్ని మిస్ చేసుంటే లేట్ చేయకుండా చూసేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.